హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మాదా స్నేహ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. మీరందరూ లక్ష్మీదేవి పూజలు చేసుకున్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరూ వాయినాలు ఇచ్చుకోవడం ఎప్పుడో అయిపోయినాయి. నాకే ఫస్ట్ 3 వీక్స్ అస్సలు పాసిబుల్ అవ్వలేదు. 4వ శుక్రవారం రోజు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే. నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే వాయినం ఇచ్చుకుందాం అనుకున్నాను. బట్ మా మమ్మీ పూజల విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఏంటంటే ఎవరింట్లో వాళ్ళే వాయినం ఇచ్చుకోవాలి. అంటే శుక్రవారం రోజు వచ్చే వాళ్ళందరూ మనం లక్ష్మీదేవి లాగానే భావించాలి కదా. సో వాళ్ళ అడుగులు మన ఇంట్లో పడితే మనకు సంతోషం, ఇంకా లక్ష్మి మన ఇంట్లో ఉంటుందని చెప్పి మా మమ్మీ బాగా నమ్ముతుంది. అందుకే పాసిబుల్ అవ్వకపోయినా పర్లేదు కానీ నెక్స్ట్ ఇయర్ ఇచ్చుకుందాం అని చెప్పింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నేను కూడా వాయినం ఇచ్చుకుందామని ఊరుకున్నాను. ఎట్లాగో ఫ్రైడే ఉంది కదా అని అమ్మవారి టెంపుల్ కన్నా వెళ్ళొద్దాం దర్శనంకి అని అనుకున్నాము. సరే ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదా, అక్కడే వాయినం కూడా ఒక 5గురికి, అంటే నాకు తోచిన ఎంతమందికి అయితే అంతమందికి వాయినం ఇచ్చుకుందామని అనుకున్నాను. అదే అమ్మకి చెప్తే సరే అని చెప్పింది. సో అప్పటికప్పుడు అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. అండ్ మేము ఏ టెంపుల్కి వెళ్తున్నాం అనేది నేను తర్వాత చెప్తాను. ఇక్కడ అమ్మవారికి పూలదండ గుచ్చుతున్నాను. యాక్చువల్గా దండ షాప్లో నుండి కొనుక్కెళ్దాం అనుకున్నాము. బట్ మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతాం అనుకొని మేము అనుకున్న టయానికి పూల షాప్లు ఏమో ఓపెన్ లేకుండే. అందుకే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న పూలతోటి ఇట్లా దండ గుచ్చుతున్నాను. అండ్ ఇవైతే పారిజాతం పూలు, షీలు ఫ్లవర్స్ అంటారు. అండ్ ఈ పువ్వుల ప్రత్యేకత ఏంటంటే ఇవి చెట్టు పై నుండి మనం తెంపుకోవద్దంటే కింద పడ్డప్పుడు ఏరుకొని దేవుళ్ళకి కానీ అట్లా మనం పెట్టాలంట. అంటే మీకు ఈ చెట్టు గురించి తెలుసా? ఇది నిజమా కాదా? మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా మమ్మీ ప్రొద్దున్నే లేచినప్పుడు ఈ పువ్వులన్నీ, అంటే ఉడవకన్నా ముందే, వాకిలి ఉడవకన్నా ముందే పువ్వులన్నీ ఏరి ఆ చిన్న బకెట్లో వేసింది. సో నేను స్నానం చేసిన తర్వాత దండ గుచ్చడం అయితే స్టార్ట్ చేసిన. ఈ పువ్వులు ఎంత చిన్నగా ఉన్నాయంటే, అండ్ స్మెల్ కూడా కొంచెం మంచిగా వస్తుంది. అండ్ ఇవి ఎంత డెలికేట్ ఉంటాయంటే పువ్వులు, నేను సూది ఇట్లా కుచ్చేటప్పుడే కొన్ని విరిగిపోవడము అట్లా జరిగినాయి. పువ్వులు కుచ్చడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి తీసుకెళ్ళవలసిన పూజ సామానాన్ని ఒక బ్యాగ్లో పెట్టేసి మేము కూడా రెడీ అయిపోయినాము. మేము రెడీ అయ్యి వెళ్దాం అనుకునే టైంకి ఫుల్ వర్షం. అసలు వెళ్తామా వెళ్ళమా అనుకున్నాం. ఫైనల్గా మేమైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము వచ్చింది అయితే అష్టలక్ష్మి టెంపుల్ అన్నమాట. ఇది కొరుట్లాలు ఉంది. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అంట. నాకు కూడా తెలీదు, మా మమ్మీ చెప్పింది. అంటే ఎగ్జాక్ట్ టెంపుల్ లొకేషన్ నాకు కూడా తెలీదు, ఆ ఏరియా పేరు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మీ ఊరు నుండి, అంటే కొరుట్ల బస్ స్టాండ్కి వెళ్ళాలి. కొరుట్ల బస్ స్టాండ్ నుండి మనకు టెంపుల్కి ఆటోలు ఉంటాయి. 30 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. అష్టలక్ష్మి టెంపుల్ అంటే సో వాళ్ళే దింపేస్తారు. మనకు ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగానే ఉంటుంది. టెంపుల్కి వెళ్ళిన తర్వాతనే కాళ్ళు కడుక్కున్నాం. ఇట్లా బయటనే ఆవులు కనిపించినాయి. మా అద్దరికి ఆవులంటే అస్సలు భయం లేదు. మంచిగా వాటిని దగ్గరకు ముట్టి మంచిగా మొక్కుతుంది. సో అట్లా మొక్కిన తర్వాత ఇంకా కొబ్బరికాయలు కూడా మేము బయట ఎక్కడ తీసుకోలేదు, ఇంటి దగ్గర వర్షం పడ్డది కాబట్టి. అండ్ అక్కడ టెంపుల్లోనే మమ్మీ వెళ్ళి తీసుకొని వచ్చింది. అయితే ఇక్కడ నుండి కొరుట్ల, అంటే ఆర్మూర్ నుండి కొరుట్ల వెళ్తున్నాం కదా, టెంపుల్ ఎంత చిన్నగా ఉంటుందో అనుకున్నా. బట్ వెళ్ళి చూసేసరికి అయితే టెంపుల్ మాత్రం మస్తు పెద్దగా ఉంది. అది చాలా ఫేమస్ అంటే అందరికీ తెలుసు, నాకే తెలియదు అని నాకు అప్పుడు అర్థమైంది. అండ్ వెళ్ళేసరికి చాలామంది జనాలు ఉండే, ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. వెళ్ళగానే ఫస్ట్ అయితే మేము గజస్తంభం దగ్గర పూజలు అయితే చేసినాము. అండ్ పూజలు చేసిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ళిపోయాము. టెంపుల్ లోపల ఫస్ట్ మనకైతే ఆదిలక్ష్మి అమ్మవారు మెయిన్గా సెంటర్లో ఉంటారు. ఇంకా చుట్టుపక్కల మిగతా అమ్మవార్లు ఉంటారు అన్నమాట. సో వెళ్ళగానే మేము తీసుకెళ్ళిన ప్రసాదము, పూలదండ అమ్మవారికి సమర్పించేసుకొని ఇంకా బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చిన తర్వాత ఇట్లా గరుడ అల్వారు స్వామి అని ఉంటారు. ఆ దేవుని కూడా మొక్కుకున్న తర్వాత ఇక్కడ సపరేట్గా ఏంటంటే కుంకుమార్చన, ఇంకా అర్చన టికెట్ తీసుకోవాలి మనము. ఆ టికెట్ అయితే మనకు 20 రూపీస్ ఉంటుంది. సో టికెట్ తీసుకొని అక్కడ కూర్చుంటే, అంటే మన గోత్రము, మన పెద్దల పేర్లు, అందరి పేర్లు తలుచుకుంటే అక్కడ మనకు పూజ చేస్తారు. అర్చన అయిపోయిన తర్వాత మాతో పాటు అర్చనలో కూర్చున్న, అంటే కొంతమందికి ఇట్లా వాయినం ఇస్తూ కూర్చోండి అంటే వాళ్ళు కూడా కూర్చున్నారు. ఇంకా వాళ్ళు కూర్చున్న తర్వాత నేను పసుపు కుంకుమ వాళ్ళకి ఫస్ట్ పెట్టేసిన. ఇంకా మమ్మీ నాకు పక్క నుండి తమలపాకులు, పువ్వులు, పండ్లు, ఇంకా సోమ్ ప్యాకెట్ అట్లా పెట్టిస్తుంది. వెళ్ళింది ముగ్గురమే కాబట్టి అమ్మ కంప్లీట్
లైట్గా అద్విని పట్టుకోవడము, ఇంకా నేను దేవుళ్ళ దగ్గర పసుపు కుంకుమ వేయడము అట్లా చేస్తున్నప్పుడు వీడియో తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. అక్కడ కూర్చున్న ఆంటీ వాళ్ళు ఒక పాపని అరే వీడియో తీయరా అంటే పాపం తీసింది. ఇంకా ఆంటీ చెప్తుంది అక్కని మంచిగా వీడియో తీయి, ఇట్లా తీయి అట్లా తీయని. అంటే కొంతమంది అట్లా కోఆపరేట్ చేస్తే, కొంతమంది అయితే వీడియో తీయమంటే విచిత్రంగా చూస్తారు. తిను దేవుణ్ణి మొక్కడానికి వచ్చిందా లేకుంటే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి వచ్చిందా అని అనుకుంటారు. సో వాళ్ళకేం తెలుసు, దట్స్ ఓకే. సో ఇక్కడ నేను అంటే తాంబూలం ఇచ్చిన తర్వాత అందరికీ కాళ్ళు మొక్కాలి కదా, ఇక్కడ నేను అక్షంతలు ఇస్తున్నాను. అక్షంతలు ఇచ్చేటప్పుడు మా అద్వైత కూడా నేను నీకు అక్షంతలు వేస్తా అని తీసుకుంది. అప్పుడు ఆంటీ వాళ్ళు అన్నారు మీ బిడ్డకు ఫస్ట్ ఇస్తే అయిపో కదా అని. అప్పుడు అద్వైత అక్కడ చుట్టుపక్కల ఆడుకుంటుంది ఒక పాపతో. సో అందుకే ఇట్లా అక్షంతలు వేయించుకున్నాను. అండ్ ఇక్కడ అందరికీ వాయనం ఇచ్చిన తర్వాత నేను లాస్ట్లో అమ్మకి ఇచ్చాను. యాక్చువల్గా అమ్మకే ఫస్ట్ ఇద్దాం అనుకున్నా, బట్ అమ్మ ఏమందంటే వాళ్ళకి ఇచ్చిన తర్వాత నాకు ఇద్దు అని అన్నది. ఎందుకు లాస్ట్ ఇచ్చిన అంటే అమ్మనే కాబట్టి నాకు అన్నీ అరేంజ్ చేసి ఇస్తుంది, అందుకే. సో వాయనం ఇచ్చిన తర్వాత ఇట్లా అందరికీ ప్రసాదాలు, అంటే మేము తీసుకుపోయిన ప్రసాదం ఏంటంటే శనగలు ఇంకా బనానా తీసుకెళ్ళి వాయనాలు వేయడం అయిపోయిన తర్వాత అందరం కలిసి అక్కడే కూర్చొని ఆ శనగలు తిని కాసేపు మాట్లాడుకున్నాం. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇట్లా వీళ్ళకు వాయనం ఇవ్వడం. అయితే అసలు నేను వాయనం ఇచ్చుకుంటానా లేదా అని మస్తు భయపడ్డాను, బట్ నా కోరిక ఇట్లా నెరవేరింది. అండ్ అక్కడే శుక్రవారం అన్నదానం చేస్తారట, అక్కడే అన్నం తిని మేము ఇంటికి వచ్చేసినాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయస్.